మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మనం దేవుని గురించి ఏమనుకుంటున్నాం? ఆయన మన అవసరాలు తీర్చే ఒక స్నేహితుడా, మనల్ని ఆశీర్వదించే ఒక తండ్రా, మనల్ని ఓదార్చే ఒక దేవుడా? ఇవన్నీ నిజమే. కానీ వీటన్నిటికంటే మించి ఆయన ఈ విశ్వాన్ని సృష్టించిన సర్వాధిపతి, మహోన్నతుడు, పరిశుద్ధుడు, మనం సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడని మనం గ్రహిస్తున్నామా? ఈరోజు మనం తెలుసుకోబోయే జీవిత కథ తన జీవితాంతం ఆ మహోన్నతుడైన దేవుని కోసం తప్పించిన ఒక దైవజనుడిది. ఆయన ఆధునిక చర్చిలోని వినోదభరితమైన క్రైస్తవ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన ఏకైక కోరిక ప్రజలు దేవుణ్ణి ఉన్నతుడిగా, మహోన్నతుడిగా చూడాలని, ఆయనను సరైన రీతిలో ఆరాధించాలని. ఆయనే ఐడెన్ విల్సన్ టోజర్, లేదా మనందరికీ తెలిసినట్లుగా A.W. టోజర్. ఆయన మాటలు మన విశ్వాసపు లోతుల్ని పరిశీలించుకునేలా చేస్తాయి. A.W. టోజర్ 1897వ సంవత్సరంలో పెన్సిల్వేనియాలోని ఒక చిన్న గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఆయనకు చిన్నప్పటి నుండి చదువుకునే అవకాశాలు పెద్దగా లభించలేదు. కుటుంబ పోషణ కోసం ఆయన స్కూల్ మానేసి ఒక రబ్బర్ కంపెనీలో పనివాడిగా చేరాడు. ఆయనకు 17 ఏళ్లున్నప్పుడు 1915లో ఆయన పని నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వీధి ప్రసంగికుడి మాటలు ఆయన చెవిన పడ్డాయి. ఆ ప్రసంగికుడు ఏమంటున్నాడంటే, మీరు దేవుని దగ్గరికి ఎలా రావాలో మీకు తెలియకపోతే యేసుక్రీస్తు దగ్గరకు రండి అని ఆయన ప్రసంగిస్తున్నాడు. ఆ మాటలు టోజర్ హృదయాన్ని తాకాయి. ఆయన ఇంటికి వెళ్లి అటక మీద ఎక్కి మోకరించి తన జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకున్నాడు. ఆ రోజు నుండి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయనకు దేవుని వాక్యం పట్ల, దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆకలి విపరీతంగా పెరిగింది. ఆయనకు హైస్కూల్ విద్య గాని, కాలేజీ విద్య గాని లేదు. ఆయన ఎప్పుడూ బైబిల్ కాలేజీకి వెళ్లలేదు. కానీ ఆయన తనను తాను దేవుని వాక్యానికి, ప్రార్థనకు అంకితం చేసుకున్నాడు. ఆయన తన ఖాళీ సమయాన్నంతా చదవడంలో, ధ్యానించడంలో గడిపాడు. ఆయన ఏం చెప్పేవాడంటే, నాకు చదువుకోవడానికి ఒకే ఒక పుస్తకం ఉంది, అదే బైబిల్. నాకు బోధించడానికి ఒకే ఒక గురువు అన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ. దేవుని పిలుపును అందుకుని ఆయన క్రిస్టియన్ అండ్ మిషనరీ అలయన్స్ సంఘంలో పాస్టర్గా తన పరిచర్యను ప్రారంభించాడు. ఆయన తన మొదటి చర్చిలో సేవ చేస్తున్నప్పుడు ఆయన జీవితం ఎంత తక్కువగా ఉండేదంటే, ఆయన కుటుంబం తరచుగా ఆకలితో ఉండేవారు. కానీ ఆయన దేవుని మీద ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. టోజర్ పరిచర్యలో అత్యంత ముఖ్యమైన అంశం ఆయనకు దేవుని గురించి ఉన్న ఉన్నతమైన, మహోన్నతమైన అభిప్రాయం, ఏ హై వ్యూ ఆఫ్ గాడ్. ఆయన 20వ శతాబ్దపు చర్చి దేవుణ్ణి చాలా చౌకగా, మానవ స్థాయిలో చూస్తుందని తీవ్రంగా బాధపడేవాడు. ఆయన తన ప్రసంగాలలో, రచనలలో ఎప్పుడూ దేవుని యొక్క గుణలక్షణాల మీద దృష్టి పెట్టేవాడు. దేవుని సర్వాధిపత్యం, దేవుడు ఈ విశ్వానికి సార్వభౌముడు, ఆయన చిత్తం లేకుండా ఏదీ జరగదు. దేవుని పవిత్రత, దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని సహించలేడు. అలాగే దేవుని అనంత జ్ఞానం, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. దేవుని మార్పులేని తత్వం, దేవుడు ఎప్పటికీ మారనివాడు. ఆయన ఏమని హెచ్చరించేవాడంటే, ఈనాడు సంఘం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య దేవుని గురించి తక్కువ అయినా, దేవుని పాత్ర లేని ఆలోచనలను కలిగి ఉండటమే. మనం దేవుని గురించి ఏమనుకుంటున్నామో అదే మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. ఆయన పరిచర్యలో మరొక ముఖ్యమైన అంశం ఆరాధన. ఆయనకు ఆరాధన అనేది కేవలం పాటలు పాడటం కాదు, అది దేవుని యొక్క మహోన్నతమైన స్వరూపాన్ని చూసి ఆయన ముందు మనం వినయంతో, భయభక్తులతో, ప్రేమతో సాగిలపడడం. నిజమైన ఆరాధనలో అన్నీ దేవుడే, దేవుడు మాత్రమే, మనదేమీ లేదు. మనం ఆయన ఆరాధించడానికి కారణం ఆయన మనకి ఏం చేశాడనేది కాదు. ఆయన ఎవరో, ఆయన ఏంటో, ఆయన ఎలాంటివాడో అని చెప్పటమే ఆరాధన అని A.W. టోజర్ అనేవాడు. ఆయన పరిచర్యలో ఎక్కువ భాగం చికాగోలోని సౌత్ సైడ్ అలయన్స్ చర్చిలో గడిచింది. అక్కడ ఆయన 30 సంవత్సరాలకు పైగా పాస్టర్గా సేవ చేశాడు. ఆయన పాస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన తన ఆఫీసులో ఎక్కువ సమయం గడపలేదు. ఆయన తన సమయాన్ని ఎక్కువగా తన ప్రార్థనా గదిలో గడిపేవాడు. ఆయన తరచుగా నేల మీద మోకరించి గంటల తరబడి ప్రార్థనలో, దేవుని సన్నిధిని అనుభవించడంలో గడిపేవాడు. ఆయన దృష్టిలో యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అని లెక్కలు వేసుకోవడం కంటే, ఆయన వచ్చినప్పుడు ఆయనను కలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది చాలా ముఖ్యం అనేవాడు. యేసుక్రీస్తు రాకడను గురించి ఆయన మాట్లాడుతూ, క్రీస్తు రాకడ అనేది కేవలం మనం నేర్చుకునే ఒక సిద్ధాంతం కాదు, అది మన హృదయాలను పవిత్రం చేసే ఒక గొప్ప నిరీక్షణ అని అన్నారు. సంఘం ఎత్తబడట గురించి వివరిస్తూ, దేవుని వాక్యానికి కట్టుబడి లోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించే ఒక చిన్న గుంపు, శేషించబడిన వారు మాత్రమే ఎత్తబడటానికి నిజంగా సిద్ధంగా ఉంటుందని ఆయన హెచ్చరించాడు. పేరుకు క్రైస్తవులుగా ఉంటూ లోకంతో కలిసిపోయేవారు కాకుండా దేవుని కోసం తప్పించే ఆ శేషం మాత్రమే ప్రభువు రాకడలో ఆయనతో ఏకమవుతుందని ఆయన బోధించాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే, మన జీవితాలు ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే, ఏ క్షణాన ఆయన వచ్చినా మనం భయం లేకుండా సంతోషంగా ఆయనను ఎదుర్కోవాలి. టోజర్ గారి పరిచర్యలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఆయన స్టేజీ మీద చేసే ఆకర్షణీయమైన, నాటకీయమైన అద్భుతాలు, సెన్సేషనల్ స్టేజ్డ్ మిరాకిల్స్ను తీవ్రంగా ఆయన వ్యతిరేకించాడు. కానీ దేవునితో సన్నిహితంగా జీవించే వారి జీవితంలో ప్రార్థనలకు జవాబులు, అద్భుతాలు అనేవి సర్వసాధారణం కావాలి.
అని ఆయన బలంగా నమ్మాడు. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడే అద్భుత రీతిలో అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడని ఆయన తన జీవితం ద్వారా నిరూపించాడు. ఆయన పరిచర్యలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ఆయనకు అనుగ్రహించిన అపారమైన ప్రవచనావరం. ఆయన ఎప్పుడూ బైబిల్ స్కూల్లో చదవకపోయినా ఆయన ప్రసంగిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ప్రజల హృదయాల్లోని రహస్యాలను బట్టబయలు చేసేది. భవిష్యత్తులో క్రైస్తవ సంఘం ఎదుర్కోబోయే ఆత్మీయ పతనాన్ని, సవాళ్లను ఆయన దశాబ్దాల ముందే ఖచ్చితంగా ఊహించి హెచ్చరించాడు. అందుకే ఆయన్ని 20వ శతాబ్దపు ప్రవక్త అని పిలుస్తారు. మరో గొప్ప విషయం ఏంటంటే ఆయన రాసిన పుస్తకాల ద్వారా ఎంతో డబ్బు వస్తున్నప్పటికీ అందులో అత్యధిక భాగాన్ని దేవుని పరిచర్యకు, మిషనరీ కార్యకలాపాలకు ఇచ్చేసేవాడు. ఒక నిజమైన దేవుని సేవకుడు ఈ లోకంలో ధనవంతుడిగా చనిపోకూడదని ఆయన నమ్మాడు. టోజర్ గారు ఒక గొప్ప ప్రసంగికుడే కాదు, ఆయన గొప్ప రచయిత కూడా. ఆయన 1950 నుండి తాను మరణించే వరకు ది అలయన్స్ వీక్లీ అనే పత్రికకు సంపాదకుడిగా చేశారు. ఆ తర్వాత అది ది అలయన్స్ విట్నెస్ అనే పత్రికగా మారింది. ఆయన రాసిన వ్యాసాలు చాలా సూటిగా, లోతుగా, సవాలు చేసేవిగా ఉండేవి. ఆయన జీవితకాలంలో 40కి పైగా పుస్తకాలు రాశారు. వాటిలో 2 పుస్తకాలు క్రైస్తవ సాహిత్యంలో క్లాసిక్స్గా నిలిచిపోయాయి. ది పర్సూట్ ఆఫ్ గాడ్, దేవుని కోసం అన్వేషణ. ఈ చిన్న పుస్తకం దేవునితో ఒక వ్యక్తిగతమైన, సన్నిహితమైన సంబంధాన్ని ఎలా కలిగి ఉండాలో వివరిస్తుంది. ఇది ఆయన అత్యంత ప్రసిద్ధ రచన. రెండవది ది నాలెడ్జ్ ఆఫ్ ది హోలీ, పరిశుద్ధతను గూర్చిన జ్ఞానం. ఈ పుస్తకం దేవుని యొక్క గుణలక్షణాలను చాలా వివరంగా, భక్తిపూర్వకంగా వివరిస్తుంది. ఈ పుస్తకాలు ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వాసులను దేవుణ్ణి మరింత లోతుగా తెలుసుకోవడానికి, ప్రేమించడానికి ప్రేరేపిస్తున్నాయి. టోజర్ గారు తన జీవితంలో భౌతిక సంపద పట్ల ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఆయన చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. ఆయన తన పుస్తకాల రాయల్టీల నుండి వచ్చిన డబ్బుతో అధిక భాగాన్ని అవసరంలో ఉన్న వారికి, మిషన్ కార్యకలాపాలకు ఇచ్చేసేవాడు. ఆయన తన కుటుంబానికి కేవలం ఒక చిన్న భాగం మాత్రమే ఉంచుకునేవాడు. ఆయన ఒక నిజమైన దేవుని సేవకుడు. ఈ లోకంలో ధనవంతుడిగా చనిపోకూడదని ఆయన నమ్మేవాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 1963లో తన 66వ ఏట ప్రభువునందు నిద్రించిన A.W. టోజర్ గారి జీవితం మనల్ని కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలను అడగమని ప్రోత్సహిస్తుంది. మనం ఆరాధించే దేవుడు ఎవరు? మనం బైబిల్లో ఉన్న నిజమైన మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, లేక మన సౌకర్యానికి తగ్గట్టుగా మనమే సృష్టించుకున్న ఒక పద్ధతి ద్వారా ఒక చిన్న దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? రెండవదిగా, మన ఆత్మీయ జీవితం లోతుగా ఉందా, లేక ఉపరితలంగా ఉందా? మనం దేవుణ్ణి నిజంగా తెలుసుకోవాలని, ఆయన సన్నిధిని అనుభవించాలని తప్పిస్తున్నామా, లేక ఆదివారం ఆరాధనతోనే మన భక్తి సరిపోతుందని అనుకుంటున్నామా? మూడవదిగా, మనం సత్యం కోసం నిలబడుతున్నామా? ఆధునిక సంఘంలోని లోక సంబంధమైన పోకడలను చూసి మనం మౌనంగా ఉంటున్నామా, లేక టోజర్ గారిలాగా ధైర్యంగా దేవుని వాక్య సత్యం కోసం నిలబడుతున్నామా? A.W. టోజర్ ఈ తరం యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చే ఒక స్వచ్ఛమైన నీటి ఊట లాంటివాడు. ఆయన మనల్ని తాత్కాలికమైన, ఉపరితలమైన విషయాల నుండి శాశ్వతమైన, లోతైన దేవుని వైపు నడిపిస్తాడు. ఈ గొప్ప దైవజనుడి జీవితం దేవుని గురించిన ఉన్నతమైన ఆలోచనలను కలిగి ఉండడానికి మిమ్మల్ని ప్రేరేపించిందని నమ్ముతున్నాను. మరో అద్భుతమైన దేవుని సేవకుడి జీవితంతో మళ్ళీ కలుద్దాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామలునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే. మేఘమామలు